హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు మీ ముందుకైతే ఎంజీ ఆస్టార్ అయితే కార్ తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 2023 ఎండింగ్లో తీసారండి. బండి వచ్చి మనకి 9 నెలలు అయితే అయింది. ఇది రీడింగ్ వచ్చేటప్పటికి 2800 తిరిగారండి. అంతే, కొత్త బండి ఇది. అసలు వాళ్ళు అయితే ఏం వాడలేదు. బండి ఇది ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి 17,70,000 అయితే కార్ రేట్ అయితే అవడం జరిగింది. ఇది వచ్చేసి ఇప్పుడు కస్టమర్ మన రేట్ వచ్చేటప్పటికి 15,80,000 అయితే రేట్ చెప్తున్నారండి. మీరు ఒకసారి కార్ చూసుకుని అయితే రేట్ మాట్లాడుకోవచ్చు. ఇది బండి విధంగా అయితే వైట్ కలర్ బండి, ఏపీ రిజిస్ట్రేషన్, ఎటువంటి ట్యాక్స్ పడదండి మీకు. మీరు ఓన్లీ మీ పేరు మీద చేయించుకోవడమే. ఆయన వచ్చేసి మనకి 17,70 ఆయనకి ఆన్ రోడ్ అయిందంట. అలాగే మనకి 20,000 ఏమో మనకి యాక్సరీస్ కూడా కొంచెం చేయించుకున్నారు. సో టోటల్గా మనకి 17,90 అయిందండి కార్ కాస్ట్ వచ్చేసి. మీరు ఒకసారి చూసుకుంటే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. ఓన్లీ 2,800 మాత్రమే రీడింగ్ తిరిగారండి. ఫస్ట్ ఓనర్ బండి ఇది. అలాగే మనకి దీంట్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది. అలాగే మనకి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి. బండి విధంగా అసలు కూడా చాలా ఎక్కడ చిన్న గీత కూడా లేదండి. బండి చాలా బాగుంది. అలా వీల్స్తో మనకి ZS బండి అండి. లాస్ట్ టైం కూడా మనం ఆల్రెడీ సేల్ చేయడం జరిగింది. అది వచ్చేసి 1.5 బండి అండి. ఇది వచ్చేసి ఓన్లీ 9 నెలలు మాత్రం అయింది. ఒకసారి బండి విధంగా ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి బండి చుట్టూ చూడుస్తున్నట్లయితే విధంగా ఉందండి. బండి అక్కడ ఓన్లీ తక్కువ, చాలా తక్కువ తిరిగారు బండి రీడింగ్ వచ్చేటప్పటికి. సో బ్యాక్ సైడ్ అయితే విధంగా ఉంది. ఎంజీ ఆస్టార్ ZS అండి, ఏపీ రిజిస్ట్రేషన్. బండి నెంబర్ కూడా బాగుంది, 1114. సో బండి విధంగా చుట్టూ కూడా చూసినట్లయితే విధంగా ఉంది. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూసుకుంటే రేట్ అన్నది బార్గెనింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటుందండి. మరీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చండి. అలాగే మనం లోపల ఇంటీరియర్ అయితే చూద్దామండి. ఫస్ట్ మనం రీడింగ్ అయితే చూద్దాం. రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి 2,868 కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేటప్పటికి. అలాగే మనకి మాన్యువల్ గేర్తో వస్తుంది. సీట్లు అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. 9 నెలలు అయిందండి బండి వచ్చి. సో బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది అంతా కూడా. అలాగే వెర్షన్ ఇది ఫ్యూల్ వచ్చి పెట్రోల్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూసుకోవచ్చు. ఫ్యూల్ వచ్చి పెట్రోల్, రియర్ ఏసీ. అలాగే మీకు లోపల అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ చాలా నీట్గా ఉన్నాయండి. హెడ్స్ కవర్స్ కూడా వాళ్ళు అయితే ఇంకా తెగలేదు. బండి విధంగా ఈ విధంగా ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చండి. దీంట్లో మనకి పానరిక్ సన్ రూఫ్ కూడా వస్తుందండి. అది కూడా చూడొచ్చు మీరు. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. అలాగే మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే కనుక నేను కామెంట్ సెక్షన్లో కానీ లేదా బయోలో కానీ లింక్ ఇస్తాను. మీరు దాంట్లో అయితే చూడొచ్చండి. చూసారు కదండి, ఎంజీ ఆస్టార్ అయితే మనకి ఈ విధంగా ఉందంటే బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే కొత్త బండికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే మినిమం మనకు ఒక 2 lakhs వరకు మనకు కలిసి వస్తుంది కాబట్టి బండి తీసుకోవచ్చండి. ఎందుకంటే మన కొత్త బండికి వెళ్తే మనకు 9 నెలలకి 2 లక్షలు తగ్గడం అంటే చాలా ఎక్కువ. అందులోకి వాళ్ళు ఓన్లీ 28 అంటే 2,800 మాత్రమే తిరిగారండి రీడింగ్. సో దాన్ని బట్టి తీసుకుంటే మాకు అంతే. కొత్త బండి తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే మనకి రిజిస్ట్రేషన్ కూడా మనకి ఏపీ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడ వాళ్ళైనా తీసుకోవచ్చండి మీకు. అలాగే యానం కానీ లేకపోతే ఏపీ కానీ లేకపోతే తెలంగాణ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మళ్ళీ మీ పేరు మీద ఇక్కడ ఆంధ్రాలో చేయించుకుంటే సరిపోతుంది. మనకి ఏపీ కాబట్టి తిరగవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బండి విధంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చండి. అలాగే మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా ఏమున్నాయని చెప్తాను. సో ప్రజెంట్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది i20 2016 మోడల్ అండి. 43,000 తిరిగింది. యానో రిజిస్ట్రేషన్ మాత్రమే అవుతుందండి. ఇది ఓన్లీ ఎన్ఓసి యానో వచ్చేసిందండి. అది వచ్చేసి 4,50,000 చెప్తున్నాం. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి జీప్ క్యాంపస్ అండి, లిమిటెడ్ వెర్షన్. ఇది వచ్చేసి మనకి 2018 మోడల్. రీడింగ్ వచ్చి 1,30,000 తిరిగిందండి. ఇది PY04 రిజిస్ట్రేషన్, యానో రిజిస్ట్రేషన్. కస్టమర్ వచ్చేసి మనకి 9,50,000 చెప్తున్నారు. మీరు బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి Volkswagen Vento బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బండి రేట్ వచ్చేటప్పటికి మనం 4,80,000 ఆల్రెడీ వీడియోలో పెట్టడం జరిగింది. ఇది 2016 మోడల్ అండి. 80,000 మాత్రం రీడింగ్ తిరిగింది. ఒరిజినల్ బండి, ఫస్ట్ ఓనర్ బండి, చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనం 4,80,000 చెప్తున్నాం. 80,000 రీడింగ్ తిరిగింది. వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్, ఎన్ఓసి ఇస్తామండి. ఎక్కడ వాళ్ళని తీసుకోవచ్చు మీరు. మన ఆంధ్ర, తెలంగాణ లేకపోతే కేరళ, తమిళనాడు ఎక్కడ వాళ్ళకైనా మీకు తీసుకోవచ్చు ఈ బండి. ఇది బండి రేట్ వచ్చి 4,80 చెప్తున్నాం. ఒకవేళ మీరు బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి, అది ఫైనల్ ఏం కాదు. అలాగే నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఆడి Q7 కూడా ఉందండి మన దగ్గర. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఆడి Q7 అండి. ఇది 2014 మోడల్. రీడింగ్ వచ్చేటప్పటికి మనకు 1,80,000 తిరిగింది. ఇది PY01 అండి, పాండిచేరి స్టేట్ రిజిస్ట్రేషన్. ఇది బండి కస్టమర్ వచ్చేటప్పటికి మనకి 18 లక్షలు కస్టమర్ చెప్తున్నారండి. అదేం ఫైనల్ ఏం కాదు, మీరు బండి చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు. ఇది రీడింగ్ వచ్చేటప్పటికి 1,80,000 తిరిగిందండి. ఫస్ట్ ఓనర్ బండి, Q7 అండి. అలాగే నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి Volkswagen Ameo. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి Volkswagen Ameo అండి. ఇది వచ్చేసి మనకి ఏపీ రిజిస్ట్రేషన్. Volkswagen ఉంటుంది మనకి. బండి కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఓనర్ బండి, 2018 మోడల్ అండి. రీడింగ్ వచ్చేటప్పటికి 1,10,000 తిరిగింది. ఇది వైట్ కలర్ బండి, ఏపీ రిజిస్ట్రేషన్, ఎటువంటి ట్యాక్స్ పడదండి మీకు. ఎక్కడ వాళ్ళైనా తీసుకోవచ్చు. ఇది బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ 5,50,000 చెప్తున్నారండి. హైలాండ్ ప్లస్ టాప్ మోడల్. మీరు బండి చూసుకుని అయితే రేట్ మాట్లాడుకోవచ్చు. 5,50 చెప్తున్నాం.
బండి మొత్తం చాలా ఎక్సలెంట్గా ఉంది. అటు సైడ్ మాత్రం 2 డోర్లకి లైట్గా పెయింట్ టచింగ్స్ అయితే అయినాయి. అంతకుమించి దీంట్లో మైనస్ ఏం లేదు. బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా అండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రజెంట్ మన దగ్గర ఈ కార్స్ ఉన్నాయండి. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.